మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై అసెంబ్లీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. డిపిఆర్ తయారవుతుంది. మూసీ అభివృద్ధితో ఎవరికీ నష్టం జరగదని మంత్రులు క్లారిటీ ఇచ్చారు. బీసీ మంత్రి వాకిటిపై బీజేఎల్పీ ఏలేటి చేసిన వ్యాఖ్యలు రచ్చకు దారితీశాయి. ఏలేటి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రులు. శాసనసభ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై అసెంబ్లీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. 16,000 కోట్లతో అయ్యే ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు ఎందుకని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. ముందు డిపిఆర్ ప్రిపరేషన్ కు 18 నెలలు పడుతుందన్న మంత్రి శ్రీధర్ బాబు 2 నెలల్లోనే ఎలా పూర్తి చేశారన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఎక్కడా కూడా డిపిఆర్ ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయలేదని స్పష్టం చేశారు. డిపిఆర్ వర్క్ ను జనవరి 2025లో మొదలు పెట్టారని 2026 ఫిబ్రవరిలో డిపిఆర్ ను సబ్మిట్ చేశారన్నారు శ్రీధర్ బాబు. ప్రాజెక్టుతో పేదలను అన్యాయం జరుగుతుందన్న బీఆర్ఎస్ చేసిన కామెంట్స్ పై ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం. మూసీ అభివృద్ధితో ఎవరికీ నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు బట్టి. సభలో సర్కారు సమాధానానికి నిరసనగా వాకౌట్ చేసింది బీఆర్ఎస్. 279 ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. మరి ఎక్కడ గజెట్ తప్ప, మీరు ఇక్కడ అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం తప్ప మంత్రి గారు చెప్పాలి. డిపిఆర్ తయారీకి మీరు అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం 18 నెలలు పడుతుందని, మరి 2 నెలల్లో డిపిఆర్ ఎట్లా వచ్చింది అంటే అకస్మాత్తుగా ఇంత ఫాస్ట్గా మెరుపు వేగంతో గవర్నమెంట్ ఎట్లా కదులుతోంది? 2 నెలలు ఎట్లా కంప్లీట్ అవుతుంది, 3 నెలలు ఎట్లా కంప్లీట్ కాలేదు. ఈరోజు డిపిఆర్ సంబంధించిన అంశం విషయంలో మెయిన్హార్ట్ అనే సంస్థకు we have onboarded in December 2024. They have given a DPR February 2026లో వారు సబ్మిట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ మేము చెప్పిన ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ప్రతి దానికి అడ్డుపడి పేదల జీవితాల్లో మార్పు రావద్దు, వాళ్ళ జీవన స్థితిగతులు మార్చొద్దు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక అడుగు కూడా ముందుకు వేసింది అధ్యక్ష. కేవలం వాళ్ళకి శుభ్రం చేసి ఇల్లు ఇవ్వటం కాదు, అక్కడ నివాసం ఉంటున్నటువంటి పేదవాళ్ల కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళు వ్యాపారస్తులుగా మార్చాలని ఆలోచన చేస్తారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అప్పుల ప్రస్తావనపై గవర్నర్ ప్రసంగంలో ఎక్కడుందని ప్రశ్నించారు. ప్రజలను భ్రమల్లో ముంచుతున్నారని అన్నారు ఏలేటి. ఖమ్మం వెలుగుమట్ల నుంచి లగచెర్ల దాకా అంతా అరాచకమే. మొన్న ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల పంచాయతీ ఏమైంది? 1,000 మంది పేదల ఇళ్లను అన్యాయంగా కూల్చేస్తుంటే ఆ సర్కారుకు కళ్ళు కనిపించలేదా? ప్రతిపక్షాలు రోడ్డెక్కి బొత్తుకుంటే ప్రభుత్వానికి సోయి లేదు. అట్లనే లగచెర్లలో కూడా భూములను లాక్కోవాలని చూస్తే డిస్కషన్ పెట్టండి. వెలుగుమట్లకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పాలో చెప్పడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నా. దయచేసి దాన్ని లోతుకెళ్ళి మీరు పరిశీలించి మనస్ఫూర్తిగా మీరు మాట్లాడగలిగితే ఈ ప్రభుత్వం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి గౌరవ సభ్యులకి మనం. ఏలేటి వ్యాఖ్యలకు మంత్రులు శ్రీధర్ బాబు, వాకిటి, పొన్నం ప్రభాకర్ కౌంటర్లిచ్చారు. దమ్ముంటే కేంద్రం నుంచి బీజేపీ సభ్యులు నిధులు తీసుకురావాలని అన్నారు. ఇతర రాష్ట్రాలకు ఇచ్చే నిధులతో పోల్చితే తెలంగాణకు కేంద్రం ఇచ్చేది చాలా తక్కువన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు నిధులు అవసరం ఉన్నాయి, ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని మీద ప్రెషర్ బిల్డప్ చేయడానికి మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీ ఎంబడి రావడానికి కూడా సిద్ధంగా ఉంది అని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. బీసీ మంత్రిని చులకన చేసి మాట్లాడటం ఏలేటి మహేశ్వర్ రెడ్డికి తగదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సభకు ఏలేటి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక బీసీ మంత్రి గారిని పట్టుకొని దానిపై ఆధారపడి ఉన్న లక్షలాది మంది జనానికి సంక్షేమానికి ఆలోచన చేస్తా ఉన్న మంత్రి గారిపై ఆధారపడిన ప్రజలందరినీ కూడా ఇదంతా కూడా ఆ విధంగా మాట్లాడటం అధ్యక్ష. మహేశ్వర్ రెడ్డి గారు తప్పకుండా సభ క్షమాపణ చెప్పాలి. తాను బీసీ మంత్రిని అవమానించలేదన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. స్వయంగా మంత్రి వాకిటే తనకు కేటాయించిన పోర్టుఫోలియోపై అసంతృప్తి వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఏలేటి మాటలపై కలగజేసుకున్న మంత్రి వాకిటి తన శాఖపై సంతృప్తి ఉందని, తాను చేసిన వృత్తే ఇప్పుడు ఆ శాఖ రూపంలో రావడం అదృష్టమన్నారు. ఈ ఫిషరీస్ మినిస్టర్ గారే నాకు ఇచ్చిన పోర్ట్ఫోలియో ఏందని చెప్పి మీడియా వాళ్ళతోటే నేను ఏం పని చేయాలా, నాకున్న లిమిటేషన్స్ ఏందని చెప్పేసి బాధపడ్డటువంటి అంశం మాత్రం చెప్తా ఉన్నాను. మీడియాలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను చిన్ననాటితనంలో ఏ కష్టం చేసినో, నేను చిన్నప్పుడు ఏ కష్టాలు పడి పైకొచ్చినో అదృష్టం చూడండి, నాకు ఆ పోర్ట్ఫోలియో రావడం, ఆ డిపార్ట్మెంట్స్ డెవలప్మెంట్ చేయడానికి భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశంగా మార్చిన అధ్యక్ష. బీజేపీ ఎల్పీ నేతగా ఏలేటి అన్ఫిట్ అన్నారు పొన్నం ప్రభాకర్. ఆయన మాటల్లో రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క మాట లేదన్నారు. ఉపయోగపడేది మాట్లాడితే అందరూ స్వీకరిస్తారు, ఇంక్లూడింగ్ మీడియాతో సహా.
అసలు వారు మాట్లాడుతుంది ఏంది? ఒకసారి ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు, ఒకసారి ఆర్టీజీఎస్ అంటాడు. మీరు మాట్లాడదలుచుకుంటే తెలంగాణ ప్రభుత్వం మీద ఏదైనా విమర్శ చేయదలుచుకుంటే ఆధారాలతో చేయండి. सबूत के साथ आप सरकार को बदनाम कर सकते, बगैर सबूत आप जितना बोलने का उतना बोले तो ये हाउस अलो नहीं करते అనే మాట దయచేసి మీ ద్వారా చెప్పమని కోరుతాను. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రోడ్లను పూర్తి చేయాలని కోరారు మాజీ మంత్రి హరీష్ రావు. దేశంలోనే బెస్ట్ రోడ్స్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పక్కా ప్లాన్ తో 2 ఏళ్లలోనే రోడ్లు పూర్తి చేస్తానని అసెంబ్లీలో చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. అనేక రోడ్లు ఆర్ఎన్బి రోడ్లు రాష్ట్రంలో అట్లే ఉంది. సిద్దిపేటలో కూడా మోచేతిలోతు గుంతలున్నాయి. మీరు హ్యామ్ రోడ్లు అంటున్నారు. హ్యామ్ రోడ్లు ఎప్పుడు చేస్తారో చేయండి, కానీ ఉన్న రోడ్లనన్నా కనీసం బీటీ రెన్యువల్ చేసి వాటిని ఉన్న రోడ్లనన్నా పబ్లిక్ కు మరి ప్రయాణించే విధంగా అనుకూలంగా మార్చాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. అన్ని పార్టీలు శాసనం, మా పార్టీ కాదు. ఈ హ్యామ్ రోడ్స్ తో 2 years టార్గెట్ పెట్టుకున్నా 2-3 months అటు ఇటు అయినా సరే రాత్రి మౌన్ మా ఇంజనీర్స్ తో కష్టపడి క్వాలిటీతో ఈ రోడ్స్ పూర్తి చేపించి తెలంగాణ ఇస్ ద బెస్ట్ రోడ్స్ అని ఇండియాలో ప్రూవ్ చేస్తారని మీ అందరూ కూడా. గవర్నర్ ప్రసంగంలో క్లారిటీ లేదన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. అసలు గవర్నర్ వ్యవస్థనే దండగన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో గవర్నర్ పాత్ర కూడా ఉండాలని చెప్పారు. గవర్నర్ బాధ్యత కేవలం రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చింది చదవటమే కాదనేది నా అభిప్రాయం. అలా అయితే ఆ గవర్నర్ పోస్ట్కి అర్థం లేదు. అందుకని సిస్టమ్ అది ఎప్పుడో పాతకాలపు బ్రిటిష్ కాలం నాటి సాంప్రదాయం అది. ఆ సాంప్రదాయానికి అనుగుణంగా గవర్నర్ పోస్ట్ కొనసాగుతూ ఉంది. అసెంబ్లీలో పలు బిల్లును ప్రవేశపెట్టింది ప్రభుత్వం. తెలంగాణ రెగ్యులేషన్ అపాయింట్మెంట్ పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ అండ్ స్టాఫ్ ప్యాటర్న్ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు బట్టి.